చాలా మంది ప్రీవియస్‌తో పోలిస్తే ఇప్పుడు ప్రెజెంట్ యంగ్‌స్టర్స్ శారీస్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఏ అకేషన్‌కైనా ముందుగా శారీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ఈ మార్పు, ఈ చేంజ్ అనేది అసలు ఎందుకొచ్చిందంటారు? సో బేసికలీ మనం మాట్లాడుకున్నట్టే సెలబ్రిటీ ఇన్స్పిరేషన్ ఒకటి. ఇదివరకు మీరు చూస్తే ఏదైనా అవార్డ్ షోస్ ఆర్ ఎనీథింగ్ చాలా మంది గౌన్స్ అలా వేసుకుని వెళ్ళేవాళ్ళు. దట్ వాస్ దేర్ ఇన్ ట్రెండ్ దెన్. సో ఇప్పుడు సారీస్ లో చాలా వేరియేషన్స్ వచ్చేసాయి. సో యూ సీ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ క్యారీయింగ్ సారీస్, బ్యూటిఫుల్ స్టైలిష్ బ్లౌజెస్. సో ఏంటంటే మనం ఎక్కువ చూసేది ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సెలబ్రిటీస్ నుంచి తీసుకుంటారు కాబట్టి దట్ ఈస్ వన్ రీజన్. అండ్ అనదర్ రీజన్, ది మేజర్ రెవల్యూషన్ ఇస్ దాట్ ఇదివరకు ట్రెడిషనల్ ఈవెంట్స్ కి పట్టు సారీస్ ఒక్కటే మీకు మార్కెట్ లో బయట చాలా దొరికేవి, రైట్? అండ్ దట్ ఈస్ ఆల్సో ఓన్లీ హ్యాండ్లూమ్ కావాలి అనుకుంటే ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. సో చాలా మంది ఈవెన్ టీనేజర్స్ వాళ్ళ పేరెంట్స్ ఇదివరకు కంప్లైంట్ చేసేది కూడా ఇప్పుడు కొంటారు అకేషన్ కి, అది జస్ట్ అలా పడేస్తారండి. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్. సో ఇప్పుడు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్. సారీస్ మీకు మంచి సారీస్ నన్ను అడిగితే స్టార్టింగ్ ఫ్రమ్ 1500 నుంచి కూడా దొరుకుతున్నాయి. యూ జస్ట్ హ్యావ్ టు బీ వైస్, కొంచెం టైం స్పెండ్ చేసి యూ హ్యావ్ టు గో అండ్ బ్రౌజ్. బట్ ఏంటంటే గో ఫీల్ అయ్యి ఒకసారి మీరు కొనుక్కుంటే that is really good, because it's very easy to get cheap stuff at cheap price. So people ఏదో అలా కొనుక్కుంటే I don't want to wear this అని వదిలేస్తారు, especially teenagers, youngsters.